హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం అండి. ఈ వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క అప్డేట్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ 3వ తారీఖు అండి. వరుసగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం విద్యా ఉపాధ్యాయ సమస్యల పట్ల తక్షణమే స్పందించాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ డిమాండ్ చేశారు. ఆదివారం సింగరేణి మండల యూటీఎఫ్ మహాసభ 12 సభ అంటే ఖమ్మంలో జరగడం జరిగింది. అక్కడ రంజాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించి పీఆర్సీ కమిటీని వేసిందని, ఆ రిపోర్ట్ను వెంటనే ప్రకటించి అమలు చేయాలని, అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే వాటిని అన్నింటినీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి 5 విడతల కరువు భత్యం కూడా ఉందని, దాన్ని ప్రకటించకుండా కాలయాపన చేస్తున్నారని, దాంతోపాటు పెండింగ్లో ఉన్న పదవి విరమణ పొందిన ఉద్యోగులకు, అదే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ బిల్లులు, ఉద్యోగ ఉపాధ్యాయ పెండింగ్ జీపీఎఫ్ లోన్స్, అదే ఫైనాన్స్ బిల్లులు కూడా జిఎస్టీ అనగా సరైన లీవ్స్ కావచ్చు, మెడికల్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగిందనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే సర్వీస్లోనే ఉంటూ ధ్రువపత్రాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పందం పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న వందలాది మంది తమ ధ్రువపత్రాలను ప్రైవేటు ఔషధ దుకాణాలకు అద్దెకి ఇచ్చిన వ్యవహారం వైద్య ఆరోగ్య శాఖలో కలకలం రేపిందనమాట. త్వరలోనే పూర్తి కానున్న ఫార్మసిస్టు గ్రేడ్ 2 ఉద్యోగాల్లో వీరికి 20% వెయిటేజ్ దక్కుతుందా లేదా అన్న సందేహం నెలకొంది. ఔషధ దుకాణాలు నడపాలంటే రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు ధ్రువపత్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ జత చేయాలన్నమాట. రిజిస్టర్ అయిన వారే దుకాణంలో మందులు అయితే అమ్మాలన్నమాట. రాష్ట్రంలో 732 ఫార్మసిస్టులు, ఇలా అంటే 700 మంది ఒప్పంద పొరుగు సేవల ఫార్మసిస్టు వెయిటేజీ ప్రశ్నార్థకంగా ఉంది. వీరిని వివరాలు ప్రభుత్వానికి అందజేసిన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అన్నమాట. ఏం నిర్ణయం తీసుకుంటుంది ఏందనేది సంచలనంగా మారిందంటున్నారనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే జీవో 317కు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ వక్ర భాష్యం చెప్పిందనమాట. రాజకీయ సిఫారసులను అడ్డు పెట్టుకొని అధికారులు నిబంధనలకు పాత్ర వేశారని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. అంటే ఇతర జిల్లాలకు చెందినటువంటి ఉపాధ్యాయులకు పెద్దపీట వేసి అక్రమ బదిలీలకు దందా తెరలేపారని కూడా విమర్శలు అంతటా వస్తున్నాయి అనమాట. స్థానిక ఉపాధ్యాయులను బయటకు పంపి క్యాడర్ స్ట్రెంత్కి మించి స్థానికేతరులు కేటాయింపు జరిపారని టాక్ నడుస్తుందన్నమాట. ఫలితంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన స్థానిక ఉపాధ్యాయులకు పదోన్నతుల పరంగా తీరని అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఇందులో ప్రధానంగా అంటే ఇక్కడ 500కు పైగా అక్రమ కేటాయింపులు అన్నమాట. జీవో 317ను అడ్డు పెట్టుకొని క్యాడర్ స్ట్రెంత్కు మించి స్థానికేతరులు అక్రమంగా కేటాయింపులు జరిపారని చెప్పేసి సేవ్ టీచర్ సంఘం అనేది ఆరోపిస్తుందన్నమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే పంచాయతీ కార్యదర్శికు స్పోర్ట్స్ కోటాలో ఫలితాలు విడుదల అనే విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక ఈ మేరకు 172 మంది అర్హులైన వారిని ఫలితాలు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇటీవల కాలంలో. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పదోన్నతుల ప్రక్రియ వల్ల సెకండరీ గ్రేడ్ టీచర్లు అనగా ఉన్నత స్థానాలకు వెళ్లారనమాట. దీంతో ప్రాథమిక విద్యా బోధనలో అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక శనివారం టీచర్ల సర్దుబాటు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. జిల్లాలో అవసరమైన చోట వెంటనే మిగులు టీచర్లతో సర్దుబాటు చేయాలని చెప్పేసి అధికారులు పాఠశాల విద్యాశాఖకు సూచనలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఉపాధ్యాయులు పదవి విరమణ చేసినప్పుడు, దీర్ఘకాలిక సెలవులపై వెళ్ళినప్పుడు అవసరం ఉన్న చోట మిగులు ఉపాధ్యాయులు డిప్యుటేషన్ పైన పంపించాలని డిఈఓలకు ఆదేశాలు అయితే జారీ చేశారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక ఎస్సీ అభివృద్ధి శాఖలో గ్రేడ్ 1 హెచ్డబ్ల్యూఓలకు ఆందోళన. అసిస్టెంట్ స్పెషల్ వెల్ఫేర్ ఆఫీసర్ల ప్రమోషన్ల 2 దశాబ్దాలుగా జాప్యం, అంటే లేట్ అవుతుందన్నమాట. కోర్టు తీర్పు ఇచ్చినా కూడా అమలు చేయని కమిషనరేట్ అనే విధంగా తాజాగా గ్రూప్ 2 నియామకాల కంటే జూనియర్లుగా మారిన దుస్థితి. ఎస్సీ అభివృద్ధి శాఖలో వసతి సంక్షేమ అధికారి గ్రేడ్ 1 కేటగిరీ అధికారులు పదోన్నతులపైన ప్రతిష్టంభన తొలగట్లేదు. అర్హత ఉన్నప్పటికీ వారికి సహాయ సాంఘిక సంక్షేమ అధికారిగా పదోన్నతులు అయితే ఇవ్వడం లేదని, దాదాపు 2 దశాబ్దాలు కావస్తున్నా కనీస పదోన్నతి కల్పించకపోవడంపై ఆయా ఉద్యోగులు ఆందోళన
చెందుతున్నారన్నమాట. సో వారికి వెంటనే కూడా కల్పించాలని, జాడలేని సీనియారిటీ జాబితా అనే విధంగా సాధారణంగా ప్రభుత్వ శాఖలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పదోన్నతులు నేరుగా నియామకాలకు సంబంధించి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో జరుగుతుంది. 30% ఖాళీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తే 70% పోస్టులు పదోన్నతుల ద్వారా చేస్తారు. ఎస్సీ అభివృద్ధి శాఖలో ఇక ఎస్డబ్ల్యూఓ పోస్టులు హెచ్డబ్ల్యూఓ గ్రేడ్ 1 అధికారులు పదోన్నతులు ఇచ్చి భర్తీ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ మెడికల్ కాలేజీల వాటికి అనుబంధంగా టీచింగ్ హాస్పిటల్ రావడంతో రోగులకు ఎక్కడికక్కడే వైద్య సేవలు అందుబాటులోకి అయితే వచ్చాయన్నమాట. ఇక సూపర్ స్పెషాలిటీ వైద్యం కూడా జిల్లా కేంద్రంలో లభిస్తుందన్నమాట. అయితే వైద్యులు, నర్సింగ్, ఇతర సిబ్బంది నియామకం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టిన ఉన్నతాధికారులు కీలకమైన డైటీషియన్ పోస్టుల భర్తీ విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారని చెప్పేసి అప్డేట్ వస్తుంది. ఇంకా రాష్ట్రంలో 42 డైటీషియన్ పోస్టులు ఖాళీగా ఉంటే పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఈడొక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారండి. రాష్ట్రంలో మిగులు టీచర్లకు సంబంధించి ఇంకా కొలిక్కి రావడం లేదు. నెలలో పూర్తవుతున్న విద్యా సంవత్సరం సగానికి సమీపించిన సర్దుబాటు పూర్తి కాలేదు. ఇదిగోలేని తప్పిదాలకి సర్దుబాటు దారితీసింది. సర్కారు బడుల్లో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పాయని చెప్పేసి విద్యార్థులున్న చోట టీచర్లు లేరు, టీచర్లు ఉన్న చోట విద్యార్థులు లేరన్నట్టు పరిస్థితి తయారని చెప్పేసి ఇక బడుల్లో మిగులు టీచర్లకు 8,000 బడుల్లో 16,000 మంది సర్ప్లస్ అనేది ఉన్నారంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి.